ఎపెక్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన కిడ్నీ ఆపరేషన్ చేసిన డాక్టర్ కె కిషోర్ కుమార్ రెడ్డి ఎంసీహెచ్ ప్రముఖ యూరాలజిస్ట్. ఖమ్మం నగరంలోని నరసింహస్వామి టెంపుల్ రోడ్ బాలాజీనగర్ ఎపెక్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి వైద్యం కోసం శ్రీమతి మైలవరపు విఘ్నేశ్వరి, వయసు 30 సంవత్సరాలు, మహిళ, వైఫ్ ఆఫ్ మురళి, జీలుగుమిల్లు గ్రామము, జీలుగుమిల్లు మండలం, ఏలూరు జిల్లా 10/7/2026 గురువారం రోజున డాక్టర్ కె కిషోర్ కుమార్ రెడ్డిని సంప్రదించగా పరీక్షలు నిర్వహించి వారికి అరుదైన కిడ్నీ జబ్బు ఉన్నది అని, కిడ్నీలో రాయి కూడా ఉన్నది అని తెలుపగా వారు డాక్టర్ సలహా మేరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 11వ తేదీన వారికి శస్త్రచికిత్స ఆపరేషన్ చేసి కిడ్నీలో ఉన్న రాయిని సుమారు 800 గ్రాములు తీశారు. వారు గత 8 నుంచి 10 సంవత్సరాలుగా మందులు వాడుతున్నారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. పేషెంట్ రికవరీ అవుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముకుంద బర్మ, న్యూరాలజిస్ట్, డాక్టర్ ఆర్ లలిత, గైనకాలజిస్ట్, డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రోలాజిస్ట్, డాక్టర్ రాకేష్, జనరల్ ఫిజిషియన్, డాక్టర్ శివరాం రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ తదితరులు పాల్గొన్నారు. మేనేజర్ కోరిపెల్లి శ్రీనివాస్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ కిషోర్ కుమార్ రెడ్డి, యూరాలజిస్ట్, ఎపెక్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మన దగ్గరికి ఒక పేషెంట్ 10వ తారీఖు కడుపు నొప్పితో వచ్చారు. తనకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి కడుపు నొప్పి వస్తూ ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా చోట్ల స్కాన్ తీసి ఎడమ కిడ్నీ నీకు లేదు, ఎడమ కిడ్నీ లేదు అని చెప్పి పంపిస్తూ వచ్చారు. మనము 10వ తారీఖు వచ్చినప్పుడు ఆమెకు సిటీ స్కాన్ తీసాము. సిటీ స్కాన్ తీస్తే ఎడమ కిడ్నీ ఉండాల్సిన ఇక్కడున్న పొజిషన్లో కాకుండా కింది వైపు ఉంది. ఆ కింది వైపు ఉండడంతో పాటు ఆ కిడ్నీలో రాయి ఉంది. ఆల్మోస్ట్ 7 to 8 సెంటీమీటర్స్ రాయి ఉంది. దానివల్ల ఆవిడ విపరీతమైన కడుపు నొప్పితో వచ్చారు. మనం 10వ తారీఖు నొప్పి ఎక్కువ ఉందని చెప్పి మనం పేషెంట్ని పూర్తిగా అన్ని టెస్టులు చేసి 11వ తారీఖు మనం సర్జరీ చేసాము. ముందు ల్యాప్లో మొత్తం లాప్రోస్కోపీ ద్వారా మొత్తం కిడ్నీని అంతా డిసెక్ట్ చేసి రాయిని కిడ్నీలో నుంచి బయట తీసాము. అది సర్జరీ చేసేటప్పుడు నేను చూసింది ఏమంటే గర్భసంచి వెనకాల కిడ్నీ ఉంది. అట్లా గర్భసంచి వెనకాల కిడ్నీ ఉండడం చాలా అరుదు, చాలా అరుదు. ఆ స్టోన్ని ల్యాప్లో నుంచి సపరేట్ చేసి తీసేశాను. కానీ అంత పెద్ద స్టోన్ లోపల నుంచి బయట తీయడం ఇబ్బంది అవుతోందని చెప్పి ఓపెన్ చేసి ఒక చిన్న అంటే ఒక 5 సెంటీమీటర్లు గాయం చేసేసి స్టోన్ తీసేశాను. ఆపరేషన్ మంచిగా జరిగింది. పేషెంట్ మంచిగా రికవర్ అవుతుంది. ఇంతకుముందు వాళ్ళు ఆల్మోస్ట్ నాతో చెప్పడం మాత్రం 8 నుంచి 10 సంవత్సరాలు నొప్పితో ఉంది అని చెప్పారు. ఏలూరులో చూపించారు, విజయవాడలో చూపించారు, జంగారెడ్డిగూడెంలో చూపించారు, సత్తుపల్లిలో చూపించారు. వాళ్ళ దగ్గర అంటే చాలా రిపోర్ట్లు చూశాను నేను. కొంతమంది డాక్టర్లు ఇది మా పరిధిలో కాదు, మేము చేయలేమని చెప్పి తిప్పుతూ ఉన్నారు. హైదరాబాద్కి వెళ్ళమన్నారు. ఇంకా ఇది మనం గత 10 సంవత్సరాలుగా మనం చాలా కేసులు హైదరాబాద్కి పంపించకుండా మనం ఇక్కడే చేస్తున్నాం. అంటే పెద్ద పెద్ద సర్జరీలు, పేషెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆ సర్జరీ కాస్ట్ పెంచొద్దని ఉద్దేశంతో తక్కువ ఖర్చుతోనే మనం ఆపరేషన్ చేసి పంపిస్తున్నాం. ఇది రెండోసారి అండి. ఇంతకుముందు చేసిన సర్జరీ చేసినప్పుడు 5 సెంటీమీటర్లో ఉంది, 5-6 సెంటీమీటర్లు. ఇది చాలా పెద్దది. అంటే ఈ సర్జరీ చేసేటప్పుడు బేసిక్గా ఏ డాక్టర్ అయినా భయపడేది ఏమంటే గర్భసంచి వెనకాల మామూలుగా రక్తనాళాలు ఎక్కువ ఉంటాయి. రక్తనాళాల నుంచి రక్తస్రావం ఎక్కువ జరిగి పేషెంట్కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమని భయపడుతుంటారు ఆపరేషన్ చేయడానికి కదా. కానీ మన దగ్గర టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. అంటే గైనకాలజిస్ట్ ఉన్నారు, గ్యాస్ట్రో డాక్టర్ గారు ఉన్నారు, అందరూ అంటే ఇంటెన్సివిస్ట్ ఉన్నారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ వల్ల ఇది మంచిగా చేయగలిగాం. ఇది చాలా గర్వంగా ఉంది. నేను ఎంసీహెచ్ చేసింది గాంధీ హాస్పిటల్‌లో చేశాను. ఆ రోజు ఏ దృక్పథంతో ఆపరేషన్లు చేస్తున్నాను, ఈ రోజు కూడా అదే దృక్పథంతో చేస్తున్నాను. ఇదే ఆపరేషన్ నేను అంటే మీకు ఖచ్చితంగా చెప్పగలను. హైదరాబాద్ ఏ కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్ళినా 7-8 లక్షలు అవుతుంది. కానీ మన దగ్గర చాలా నామినల్ ఫీజ్ మీరు అంటే నేను చెప్పను. చాలా తక్కువ ఖరీదులో ₹1,00,000 కంటే తక్కువలోనే సర్జరీ చేసి పంపిస్తున్నాను. అంటే ఈ ₹1,00,000 అంటే 70,000కి మాట్లాడాను. ఆ 70,000లోనే మందులు ఎవ్రీథింగ్. డాక్టర్ కిషోర్ గారు కేసు వివరాలన్నీ చెప్పారు. ముఖ్యంగా పేషెంట్ కి అనస్థీషియా పరంగా కూడా తను
కొంత బరువు ఎక్కువ ఉండటం వలన, ఇందాక ఆల్రెడీ మీరు కాంప్లికేషన్స్ గురించి అడిగారు. పేషెంట్కి చాలా కాలం నుంచి స్టోన్ ఉండటం వల్ల ఆల్రెడీ మేము పేషెంట్ తీసుకున్నప్పుడు ఆపరేషన్ థియేటర్లో తన బీపీ ఆల్మోస్ట్ 200 దాకా ఉన్నింది బీపీ. జనరల్గా అయితే మనం అంత బ్లడ్ ప్రెషర్లో కేసెస్ అనేది మనం తీసుకోం, కానీ ఈ పేషెంట్కి చాలా సంవత్సరాలు బట్టి ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ బీపీని కూడా కంట్రోల్ చేసుకుంటూ, బ్లీడింగ్ కూడా కంట్రోల్ చేసుకుంటూ సర్జరీ దిగ్విజయంగా పూర్తి చేశాము. తర్వాత తను రికవరీ కూడా చాలా మంచిగా అయింది పేషెంట్. సో ఓవరాల్గా సర్జరీ కంప్లీట్ సక్సెస్ అయినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. అందుకే ఇదే సందర్భంగా సార్ తరఫున కానీ హాస్పిటల్ తరఫున ఇలాంటివన్నీ హైదరాబాద్లోనే జరుగుతాయి, కానీ ప్రథమంగా ఈ విధంగా ఇంపార్టెంట్ అంటే ఇంత క్రిటికల్ కేసెస్ ఇక్కడ ఖమ్మంలో అయినందుకు మేమందరం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ విజయ్ చౌహాన్. నమస్కారం అండి, నా పేరు నరవలింగి రాకేష్. నేను ఎండి జనరల్ మెడిసిన్ అండి. నేను నా ఎక్స్పీరియన్స్ లో ఇది నా ఫస్ట్ కేసు అండి. ఈ కేసు చూడటం ఇంత పెద్ద రాయి అరుదుగా ఇలాంటి కేసులన్నీ హైదరాబాద్ లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇలాంటి కేసు ఖమ్మంలో నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంత పెద్ద స్టోన్ తీయటము. ఈ స్టోను యాక్చువల్గా ఏమంటే ఇంత పెద్ద స్టోన్ అనేది ఇది తీయకపోతే పేషెంట్కి ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిల్ అయిపోవటము, లేకపోతే బీపీ పెరిగిపోవటము, బీపీ పెరగటం వల్ల రక్తనాళాలు చిట్లి మెదల్లో బ్లీడ్ అవటము, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని ఫ్యూచర్లో వచ్చాయండి. ఇలాంటివన్నీ రాకోకుండా సారు అంటే చాకచక్యంగా ముందే చాలా జాగ్రత్తగా ఆ కాంప్లికేషన్ సార్ చెప్పినట్టు బీపీ ఎక్కువ కాకోకుండా, రక్తస్రావం కాకోకుండా ఇలాంటి స్టోన్ తీసి పేషెంట్ ఇవాళ అంటే రికవరీలో చాలా బాగా తొందరగా రికవరీ అయ్యారని మా ఎపెక్స్ హాస్పిటల్ తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. జీనుబిల్ అండి, అది ఏలూరు జిల్లా. కడుపులో నొప్పిదాన్ని వచ్చామండి ఇక్కడికి. అంతకుముందు కూడా కొన్ని హాస్పిటల్ తిరిగాము, ఎక్కడ తిరిగినా ఏ టాబ్లెట్లు ఇచ్చారో వాడుకుంటూ వచ్చాము. వచ్చాక సార్ చూసి సిటీ స్కాన్ చేసి స్టోన్ ఉందని చెప్పి ఆపరేషన్ చేసి తీశారండి. ఆ రాయి చూసినాక మాకు ఆశ్చర్యంగా అనిపించింది. చాలా పెద్ద రాయి తీశారు, ఆపరేషన్ కూడా మంచి సక్సెస్ అయింది. డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సార్ ఎక్కడ తీసుకెళ్ళినా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి మా వదినకి. తనకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. ఈ హాస్పిటల్లో తీసుకొచ్చాక బాగా ట్రీట్మెంట్ చేశారు. తనకి ఇప్పుడు బాగానే ఉంది సార్. పెద్ద రాయే సార్, బాగుంది. తను బాగా నొప్పి వచ్చి బాగా బాధపడింది. ఇంకా తీసే బాగుంది.